వెల్కమ్ బ్యాక్. కడప పార్లమెంటు ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కడప గడపలో ఇతర పార్టీల నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న చిరంజీవి, నిన్న చంద్రబాబుపై పోలీసులు చూస్తుండగానే దుండగులు దాడికి తెగబడ్డారు. పులివెందుల్లో వేటకొడవళ్లతో వీర విహారం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కడపలో జగన్ ని టీడీపీ ఎలా ఢీకొనబోతోంది? దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ నేత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వారధికి గెస్ట్ గా వచ్చారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు 1877606316 అనే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లో లాగిన్ అయ్యి TV9 వారధి అనే ఐడీకి కాల్ చేయాలి. వెబ్ క్యామ్ యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ ని ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాని పక్షంలో కాల్ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి. ఈ అవకాశం అమెరికాలో ఉన్న తెలుగు వారికి మాత్రమే. నమస్కారం అండి రామ్మోహన్ రావు. మొత్తానికి కడపలో టీడీపీ ప్రచారం ఎలా సాగుతుందంటారు? ప్రచారం బాగా జరుగుతుంది. అది చూసిన తర్వాత జగన్ వర్గీయులు చూశారు కదా, మొన్నేమో చిరంజీవి మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, పార్టీ సిద్ధాంతాలు చెప్పి ప్రజలను కన్విన్స్ చేసుకోవాలి. అలా కాకుండా భౌతికంగా దాడులు చేయడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు, అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా ఖండించాల్సిన సంఘటన మొన్న జరిగింది. అది చాలా దారుణం. అంతకుముందు కూడా ఆ జిల్లాలో ఈ సంస్కృతి ఉన్నది. ఏది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఓటేసుకోవాలి. ఆ వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఆధారపడి ఉంది. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా వైఫల్యం చెందని చెప్పక తప్పదు. పోలీసులు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎన్నికల పర్యటనకు వస్తున్నప్పుడు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, తర్వాత ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది కూడా. సో కాబట్టి అటు జగన్ వర్గీయులు, ఇటు కాంగ్రెస్ కూడా వైఫల్యం చెందింది ఈ విషయంలో. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి. బట్ ఏదైనప్పటికీ ప్రజలు మా పక్షాన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, ఎన్నికలు రాపోయినా కూడా ప్రజా సమస్యల మీద ప్రజలతోనే ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోట్లాడుతున్న కూడా ఇప్పుడు కూడా ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కృషి చేస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని భౌతికంగా దాడులు చేసినా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మాకు నమ్మకం ఉన్నది. రైట్. మన ఫస్ట్ కాల్ టెక్సాస్ నుండి కాల్ చేశారు కళ్యాణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం కళ్యాణ్ గారు, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన, అవినీతి సంపాదనతో రౌడీలను, గూండాలను కొనేసి ఎలక్షన్స్ లో చాలా అసలు మాటలు కూడా రావడం లేదండి ఆయన యాటిట్యూడ్. అవునండి, ఆయన క్యారెక్టర్. అవునండి. తెలుగుదేశము ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయ్యుండి మీరు ఆయన అవినీతి సంపాదనపై సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు డిమాండ్ చేయడం లేదు సార్? ఆల్రెడీ ఇంతకుముందు చేసామండి. ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి మీరు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసి ఆయన్ని జైల్లో పెట్టించాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఆయన వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, అది గ్యారంటీ. అవును బ్రదర్. ఇప్పుడు దీని మీదే మీరు ఒక్కసారి కనుక పత్రికలు ఇంతకుముందు తిరగవేస్తే రాజశేఖర రెడ్డి మీద కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రంలో ప్రధానమంత్రికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత సిబిఐకి కూడా మేము మరి ఒక రాజ్ ఆఫ్ కరప్షన్ అనే బుక్ వేసి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి కుమార్తె ఎవరైతే ఉన్నారో కనిమొళి గారు, ఆవిడకి ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం. దేశంలో ఉన్న చట్టాలన్నీ ఇతను ఉల్లంఘించాడు కాబట్టి చర్య తీసుకోమని కేంద్రానికి కూడా మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియో కాల్లో భాస్కర్ ఉన్నారు మియామి నుండి. నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్కారం భాస్కర్ గారు, చెప్పండి. నమస్కారం అండి రాము. చెప్పండి భాస్కర్ గారు. మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. చెప్పండి. ఇప్పుడు కడప ఈ బై ఎలక్షన్స్ లో అండి, సింపుల్గా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి, టీడీపీకి కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసుకున్నారు అని చెప్పిన ఒక రూమర్ ఉందండి. ఇది ఎంతవరకు రైట్ అండి? యాక్చువల్ గా ఇప్పుడు అది కరెక్ట్ అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ ఎంపీ ఎలక్షన్స్ లో కానీ ఈ విధంగా ఏమన్నా లోపాయికారి ఒప్పందం ఏమన్నా జరుగుతుందా టీడీపీకి కాంగ్రెస్ కి మధ్యలో? అది కరెక్ట్ కాదండి భాస్కర్ గారు. ఎందుచేతంటే తెలుగుదేశం అనేది అసలు కాంగ్రెస్ వ్యతిరేకంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించడం, ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా
ఫైట్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది వాస్తవం కాదు భాస్కర్ గారు. నెక్స్ట్ కాలర్ ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం కమ్మపాటి రామ్మోహన్ రావు గారు. నమస్కారం ఇంద్రసేనారెడ్డి గారు, చెప్పండి సార్. ఏం లేదండి, నాకు ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. చెప్పండి సార్. ఒకటేమో జగన్ షేర్లు 350 రూపాయలకి అమ్మారని చెప్పేసి గోల పెడుతున్నారు కదా. అదే రామోజీరావు గారు 100 రూపాయల షేర్ ని 5,20,000కి రిలయన్స్ వాళ్ళు ఒక ఫేక్ కంపెనీస్, షెల్ కంపెనీస్ పెట్టి కొన్నారు కదా. అసలు రిలయన్స్ వాళ్ళు ఎందుకు కొన్నారు? అది 5 లక్షలు పెట్టి ఎందుకు కొన్నారు? రిలయన్స్ వాళ్ళకి మనం కేజీ బేసిన్లో గ్యాస్ బావులు ఇచ్చినందుకే కొన్నారా? ఇంకో ప్రశ్న ఏంటంటే, కడపలో ఇట్ సీమ్స్ టు బి లైక్ టీడీపీ కాంగ్రెస్ కలిసిపోయి దాదాపుగా ఆల్మోస్ట్ వాళ్ళు జగన్ ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక 11, విజయమ్మ గారి పేరుతో ఒక 6 నామినేషన్లు వేయించారు. సో డమ్మీ అభ్యర్థుల్ని. సో అది అనైతికం కాదా? సో దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్. ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు జగన్ కి రామోజీరావుకి అసలు కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే, ఈయన తండ్రి రాజకీయాల ముఖ్యమంత్రి కాకముందు ఆస్తులేంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు, ఈవేళ ఇన్ని కోట్లు ఏ వ్యాపారం చేస్తే వచ్చినాయి అనేది ప్రజల్లో ఉన్నది. సో అక్రమ ఆర్జిత కాదా అనేది ప్రజలు ఇవాళ అడుగుతా ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే, టీడీపీ కాంగ్రెస్ అనేది మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు ప్రారంభించారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, ప్రధానంగా మాకు శత్రువు కాంగ్రెస్. కాబట్టి మేము అక్కడ ఫైట్ చేస్తున్నాం. మా అభ్యర్థి మైసూరారెడ్డి గారు ఉన్నారు. కాకపోతే తెలియని వాళ్ళు ఏంటంటే ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందులో మీరు కూడా ఆ విధంగా భావించి ఉండొచ్చు ఇంద్రసేన్ రెడ్డి గారు. రైట్. రామ్మోహన్ రావు గారు, జెడ్ సెక్యూరిటీ కేటగిరీ ఉన్న చంద్రబాబు గారిపైనే ఇలాంటి దాడులు జరిగినాయి అంటే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటంటారు? చాలా అదే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న దాని మీద కామెంట్ చేయడం కూడా జరిగిందమ్మా. ఎందుకంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు, ఎన్నికల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పోలీసు కూడా వైఫల్యం చెందని చెప్పక తప్పదు. అదేవిధంగా జగన్ వర్గీయులు కూడా ప్రజల్లోకి వెళ్లి మా జగన్కి ఓటేయండి అని అడగొచ్చు, తప్పులేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు కూడా అడుగుతారు. అదేవిధంగా మిగతా నాయకులు కూడా అడుగుతారు. భౌతికంగా దాడులు చేయడం అనేది ప్రతి ఒక్క నాయకులు కూడా ఖండించాల్సింది. ఇది మంచిది సంప్రదాయం కూడా కాదు. ఇది అతనికి కూడా మరి అవగాహన ఉండి చేశారా, లేక చేశారా, లేదా ఆ జిల్లాలో మనం ఒకసారి హిస్టరీ తీసుకుంటే కడప జిల్లాలో ఈ ఫ్యాక్షనిజం ఉంది కాబట్టి కొంత ఆ కల్చర్ ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఆ విధంగా ఆ సంఘటన చేయటం, ఇప్పుడు కోడిగుడ్లు విసరటం, లేకపోతే చిరంజీవి గారి మీద, అంటే ఒకటి ఆయన బలం తగ్గుతుంది కాబట్టి గమనించి డెస్పరేట్గా ఉండి చేయించుకున్నాడా? ఇప్పుడు ఆయన తెలిసినా తెలియకపోయినా బాధ్యత ఆయనే వహించాల్సిన అవసరం ఉంటుంది, ఆయన వర్గీయులు కాబట్టి. ఇది చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించరు. రైట్. నెక్స్ట్ వీడియో కాల్లో కాళేష్ గారు ఉన్నారు యూకే నుండి. నమస్కారం అండి కాళేష్ గారు. నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. కాళేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం సార్. నాకు ఒక డౌట్ ఉంది, అలానే ఒక క్వశ్చన్ ఉంది. డౌట్ వచ్చి, మనది ప్రజాస్వామ్య దేశమా కాదా? ప్రజాస్వామ్య దేశం అయితే ప్రజలు ఏది కోరుకుంటే అది చేయాలి, కానీ రాజకీయ నాయకులు అనుకుంది జరుగుతుంది, కానీ ప్రజలు అనుకుంది ఏది జరగటం లేదు మన దేశంలో, ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో. రెండోది వచ్చి, జగన్ గారు ఒక్కరేనండి అవినీతి పరుడు రాజకీయంలో, ఇంకెవరు అవినీతి పరుడు లేరా? ఎంతసేపటికి అతన్ని ఎందుకని టార్గెట్ చేస్తారు? సొసైటీలో డిస్కస్ చేయడానికి, ప్రజలకు సేవ్ చేయడానికి చాలా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ వదిలేసి జగన్ 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 అని జగన్ జపం చేస్తారు ఎందుకండి అందరూ? ఇప్పుడు TV9కి ఒక రిక్వెస్ట్ అండి, ఎప్పుడు పొలిటికల్లే కాకుండా సొసైటీకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ కూడా చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది. అందుట్లో దీనివల్ల ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని పక్క స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అలా ఆ విధంగా అయితే మన స్టేట్లోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అన్ఎంప్లాయ్మెంట్ వేలో. అవి కూడా వాటికి కూడా సొల్యూషన్ చూసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయండి. 24 అవర్స్ రాజకీయం గురించే కదండి. థ్యాంక్స్ అండి. కాళేష్ గారు, ఒకటేంటంటే వారు ఇవాళ ఈ ప్రోగ్రాం కడప ఎన్నిక ఉన్నది కాబట్టి తీసుకుంటారు. ఒకటి, మీరు ఇచ్చిన సలహాను కూడా యూత్కి అన్ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి ఆ ఇష్యూ మీద కూడా వాళ్ళు టేకప్ చేస్తారు నేను కూడా భావిస్తున్నా. రెండోది, కరప్షన్ మీద ఇటీవల మీరు చూసుంటారు, దేశం మొత్తంలో కూడా అన్నాజారే ఒక చిన్న ప్రోగ్రాం ఇస్తే దాని మీద దేశం అంతా కూడా ప్రజలందరూ కూడా స్పందించారు. కారణం ఏంటంటే దేశంలో, రాష్ట్రంలో కూడా అవినీతి విపరీతంగా ఉన్నది కాబట్టి, తారాస్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రజల్లో అంత రియాక్షన్ వచ్చింది. జగన్ ముఖ్యంగా ఎందుకు కాళేష్ గారి సమాధానం ఏంటంటే, జగన్ విషయంలో ఎందుకు వచ్చిందంటే ఆయనకి
తండ్రి గారు ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత ఆస్తులు ఎన్ని వచ్చినాయి, ఈ విధంగా ఏ వ్యాపారం చేస్తే అంత ఆస్తులు వచ్చినాయి అనేది ప్రజల్లో ఉన్నది కాబట్టి అది కూడా అక్రమార్జితంగా ఉంది కాబట్టి ప్రజల సొమ్ము ఆ విధంగా దుర్వినియోగం అయింది కాబట్టి మరి అతని విషయం చెప్పక తప్పట్లేదు. అందువల్ల వ్యక్తిగత కక్షలు కాదండి, ఇక్కడ ప్రజల ధనం దుర్వినియోగం అయినప్పుడు ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఫ్లోరిడా నుండి కాల్ చేశారు ఖాదర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే ఖాదర్ గారు, చెప్పండి సార్. ఈయన ఇన్వెస్ట్మెంట్స్ గానీ చాలా తెలివిగా చేస్తున్నారు కండి ఈయన జగన్ గారు. అవునండి. ఇప్పుడు నా ఇష్టం, నేను ఇంత కమ్ముతాను కొంటే కొను అనే ఉద్దేశంతో కావాలని రేజ్ చేసి కొనిపించుకొని ఇండైరెక్ట్ గా చేసి వీటిని ఎంతవరకు ప్రూఫ్ చేయొచ్చండి? ఇంకొకటి ఏంటంటే, ఇందాక ఈ కాళేష్ గారు గాని వీళ్ళు మాట్లాడుతూ జగన్ ఒక్కరి మీద ఎందుకు పడుతున్నారు అంటున్నారు. అక్కడ ఆయన మీద పడతాం కదా, ఆయనే అలా చేస్తున్నాడు. ఆయన ఇంతవరకు ఇప్పుడు పార్టీ స్టార్ట్ చేసి 2 months అవుతుంది, అప్పుడే ఇంతమంది శత్రువులు ఆయనకి. ఒకళ్ళు కాదు, చాంతాడంతమంది ఉన్నారు. ఇక పోను ఆయన సీఎం అయితే ఇక ఏమైనా ఉందండి స్టేట్? చాలా తెలివిగా ఏది ఒక 2 సంవత్సరాల ఎంపీకే ఆయన ఇన్ని కోట్ల స్కామ్ చేసి ఇంత ఇండైరెక్ట్ ఇక డబ్బు సంపాదించిన ఆయన సీఎం అయితే ఇక అది తుడిచిపెట్టుకుపోవడమే. ఇప్పుడు ఖాదర్ గారు మీరు చెప్పినట్టుగా దేశంలో ఉన్న చట్టాలన్నీ ఉల్లంఘించారు జగన్ గారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్ అవుతున్నాయి. అదేవిధంగా మేము కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రజాధనం, అది వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారో ఆ డబ్బులన్నీ కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్ళినాయి. కాబట్టి ఈవేళ రాష్ట్రం అంతా కూడా ఈ పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం వాళ్ళు అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకటి. రెండవది, ఆయన ఒక్కడి మీదే కాదండి, అవినీతి మీద కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అన్నా హజారే గారు ఏ విధంగా అయితే ఆ రోజు కాల్ ఇచ్చారో దానికి దేశం మొత్తం కూడా ప్రజలు, మీడియా కూడా స్పందించిందంటే మెయిన్ కారణం ఈ యొక్క అవినీతి మీద ప్రజలకు విసుగెత్తిపోతూ ఉన్నది. అది మెయిన్ కారణం అండి.